ఏ ముహూర్తాన దర్శకేంద్రుడి చేతుల మీదుగా టాలీవుడ్ లోకి పాదం మోపిందో కానీ అప్పటి నుండి రేస్ గుర్రంలా దూసుకుపోతూనే ఉంది. అయితే ఇప్పటిదాకా గ్లామరస్ హీరోయిన్ గానే కనిపించిన శ్రీలీలకు డాన్స్ లో విపరీతంగా పేరొచ్చింది కానీ పర్ఫార్మెన్స్ పరంగా దొరికినవి తక్కువే అని చెప్పాలి. ఉన్నంతలో భగవంత్ కేసరి మంచి క్యారెక్టర్ అయిన బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల ఆయనతో పంచుకోవాల్సి వచ్చింది. గుంటూరు కారం ముందు వెనక చేసిన సినిమాలు, త్వరలో రాబోయే రాబిన్ హుడ్ అన్ని గ్లామర్ కి పెద్దపీట వేసినవే. అయితే మంచి పర్ఫార్మెన్స్ రోల్ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడికి తాజాగా తమిళంలో శ్రీలీలకు సరైన డెబ్యూ దొరికింది. ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కుంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా రూపొందుతున్న ఈ వింటేజ్ డ్రామాలో రవిమోహన్, ఆధార్వా కీలక పాత్రలు పోషించారు. పరాశక్తి రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. 1965 ప్రాంతంలో తమిళనాడులో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాసుకున్నారు. ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో అంటరానితనం, అగ్రకులాల అహంకారం, ప్రభుత్వాల పక్షపాతం, హిందీ వ్యతిరేక ఉద్యమం ఇలా చాలా కాంట్రవర్సీ టాపిక్స్ ఇందులో ఉన్నాయి. టీజర్ లో శాంపిల్స్ చూపించారు. నిజానికి అది సూర్య, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాసిల్ కాంబోలో తెరకెక్కించాలనుకున్నారు. కానీ కాల్ షీట్ సమస్యతో పాటు ఇతరత్ర కారణాల వల్ల ముగ్గురిని మార్చేశారు. నజరియాను లాక్ చేసుకున్న క్యారెక్టర్ శ్రీలీలకు ఇచ్చారు. కంటెంట్ పరంగా చూస్తే సున్నితమైన అంశాల మీద నడిచే పరాశక్తి అమరంలో మించిన సక్సెస్ ఇస్తుందని శివకార్తికేయన్ ధీమాగా ఉన్నాడు. ఇది మిస్ చేసుకునేందుకు సూర్య బాధపడతాడని టాక్ ఫ్యాన్స్ లో ఉంది. వీళ్ల సంగతి ఎలా ఉన్నా సినిమా క్లిక్ అయితే శ్రీలీలకు కలిగే లాభం పెద్దగా ఉండబోతుంది. కోలీవుడ్ లోనూ ఆఫర్లు వెల్లువెత్తుతాయి. కథ ఏంటనేది ఎక్కువ రిలీవ్ కాకుండా కట్ చేసిన టీజర్ ఆసక్తి పెంచేలా ఉంది. విడుదల తేదీ ఇంకా లాక్ చేయలేదు కానీ వేసవిలో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కోలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ పేరుని టైటిల్ గా పెట్టుకోవడంతో అంచనాలైతే మామూలుగా లేవు. చూడాలి మరి కోలీవుడ్ లో పాగా వేయాలనుకుంటున్న ఈ డాన్సింగ్ క్వీన్ కు పరాశక్తి ఎంతవరకు సహకరిస్తుందో. For more videos like this, subscribe Big TV channel.